హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో 322 పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు 21 నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 35,400 రూపాయల శాలరీ ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందనే వివరాలు తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు చూడండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 35,400 శాలరీ ఇస్తున్నారు. టోటల్గా 323 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 323 పోస్టులో కేటగిరీ వైజ్గా ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి. టోటల్గా అన్రిజర్వ్ కేటగిరీలో 187 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకు 73, ఎస్సీ వాళ్ళకు 32, ఎస్టీ వాళ్ళకు 9, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 22, టోటల్గా 323 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులో ఖాళీల వివరాలు కేటగిరీ వైజ్గా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. స్విమ్మింగ్ విభాగంలో 26 ఖాళీలు ఉంటాయి. అన్రిజర్వ్ కేటగిరీలో 13, ఓబీసీ వాళ్ళకి 7, ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 ఉన్నాయి. అథ్లెటిక్స్ సంబంధించి 28 ఖాళీలు. అన్రిజర్వ్ కేటగిరీలో 13, ఓబీసీ వాళ్ళకి 7, ఎస్సీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 ఉన్నాయి. సైక్లింగ్ సంబంధించి 12 ఖాళీలు ఉన్నాయి. అందులో అన్రిజర్వ్ కేటగిరీ 7, ఓబీసీ వాళ్ళకు 3, ఎస్సీ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1 ఖాళీ ఉంది. జిమ్నాటిక్స్ సంబంధించి 12 ఖాళీలు ఉంటాయి. అందులో అన్రిజర్వ్ కేటగిరీ 7, ఓబీసీ వాళ్ళకు 3, ఎస్సీ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1 ఉంది. వెస్ట్లింగ్ సంబంధించి 22 ఖాళీలో అన్రిజర్వ్ కేటగిరీలో 11, ఓబీసీ వాళ్ళకి 5, ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2 ఖాళీలు ఉన్నాయి. జూడోకి సంబంధించి 6 ఖాళీలు ఉన్నాయి. అందులో అన్రిజర్వ్ కేటగిరీలో 5 ఉన్నాయి. తర్వాత రోవింగ్ సంబంధించి 11 ఖాళీలో అన్రిజర్వ్ కేటగిరీలో 7, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1 ఉంది. షూటింగ్ సంబంధించి 22 ఖాళీలో అన్రిజర్వ్ కేటగిరీలో 13, ఓబీసీ వాళ్ళకి 7, ఎస్సీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 ఉన్నాయి. బాక్సింగ్ సంబంధించి 19 ఖాళీలో అన్రిజర్వ్ కేటగిరీలో 10, ఓబీసీ వాళ్ళకి 5, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 ఉంది. ఫెన్సింగ్ సంబంధించి 11 ఖాళీలో అన్రిజర్వ్ కేటగిరీలో 7, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 ఖాళీ ఉంది. వీటితో పాటు వెయిట్ లిఫ్టింగ్ సంబంధించి 10 ఖాళీలు ఉన్నాయి. అందులో అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి 6 ఉన్నాయి. తర్వాత ఓబీసీ వాళ్ళకి 2 ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి ఏం లేవు. తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 ఉంది. టేక్వాండోకి సంబంధించి 11 ఖాళీలో అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి 7 ఉన్నాయి. ఆర్చరీకి సంబంధించి 12 ఖాళీలో అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి 7 ఉన్నాయి. టేబుల్ టెన్నిస్కి సంబంధించి 14 ఖాళీలో అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి 8 ఉన్నాయి. బ్యాడ్మింటన్కి సంబంధించి 16 ఖాళీలో అన్రిజర్వ్ కేటగిరీలో 8 ఉన్నాయి. టెన్నిస్కి సంబంధించి 8 ఖాళీలో అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు 5 ఉన్నాయి. బాస్కెట్బాల్కి సంబంధించి 12 ఖాళీలో అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి 7 ఉన్నాయి. వాలీబాల్కి సంబంధించి 10 ఖాళీలో అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి 6 ఉన్నాయి. ఫీల్డ్ హాకీకి సంబంధించి 13 ఖాళీలో అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి 8 ఉన్నాయి. ఫుట్బాల్కి సంబంధించి 12 ఖాళీలో అన్రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి 7 ఉన్నాయి. తర్వాత హ్యాండ్బాల్కి సంబంధించి 6 ఉన్నాయి. కబడ్డీకి సంబంధించి 6, ఖోఖోకి సంబంధించి 2, స్పీక్ త్రోకి సంబంధించి 3 ఉన్నాయి. ఉషుకు సంబంధించి 6. టోటల్గా 323 ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్కి వయసు 30 సంవత్సరాలు ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు అండర్ ద రూల్ ఆఫ్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు డిప్లొమా విద్యార్థి కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సిబిటీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సిబిటీ ఎగ్జామినేషన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సిబిటీ ఎగ్జామినేషన్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ ది స్పెసిఫిక్ స్పోర్ట్స్కి సంబంధించి నాలెడ్జ్ పైన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. దాంతోపాటు జనరల్ అవేర్నెస్, రీజనింగ్కి సంబంధించి, యాప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. రిటర్న్ టెస్ట్ వచ్చేసి 2 hours ఉంటుంది. 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. దానిలో దేర్ షెల్ బి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/4 మార్క్స్ని అయితే నెగిటివ్ మార్క్స్గా నిర్ణయించడం జరిగింది. క్వశ్చన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. స్పోర్ట్స్ అండ్ స్పెసిఫిక్ నాలెడ్జ్కి సంబంధించి 65 మార్క్స్ ఉంటాయి. స్పోర్ట్స్ సైన్స్కి సంబంధించి 25 మార్క్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్, రీజనింగ్కి సంబంధించి 10 మార్క్స్ ఉంటాయి. టోటల్గా 100 మార్క్స్ కోసం ఈ ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అనే వివరాలు మనం తెలుసుకుందాం. ఈ వచ్చే నెల నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఆ వివరాలు మనం ఒకసారి తెలుసుకుందాం. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి February 1 నుండి February 15 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ నోటిఫికేషన్ నుండి ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఆ వివరాలు తెలుసుకుందాం. ఏ సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందో ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి రిలీజ్ చేయడం జరిగింది. హ్యూమన్ రిసోర్స్ డివిజన్లో ఉన్న ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. సాయి ఈజ్ ఆటోనమస్ ఆర్గనైజేషన్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ స్పోర్ట్స్ రిజిస్టర్డ్ అండర్ ద సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1960 ప్రకారం ఈ సంస్థను అయితే నెలకొల్పడం జరిగింది. ఈ సంస్థలో ఉన్న ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇది నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం. మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.